హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. జుట్టు కొద్దిగా పెరిగేసరికి మన మాట వినట్లేదు, వేరే విషయం. ఈరోజు నేను తిరుపతికి అయితే వెళ్తున్నాను అనమాట. తిరుపతికి ఎలా వెళ్తే కార్ ఆల్టింగ్ వెళ్తున్నా. సో ఈరోజు మన జర్నీని ఈ వీడియోలో చూసేయండి. ఈరోజు మనం పోతుంది తిరుమలకి, అంటే లైక్ దేవుడి కాడికి కాదు, ఏదో పని ఉందంట వాళ్ళకి. సో ఎక్కేసాను బండి. నేను ఎక్కిన బండి ఇది గ్లాన్సా, ఇది టయోటా వాడిది. ఎలా ఉందంటే అంతే, వస్తువు ఉన్నోడికి విలువ తెలియనట్టే ఉంది. దీన్ని హాలత్గా చూపించానంటే మీరు కూడా బాధపడతారు, అరే ఏంద్రా ఇట్లా ఉంది అనేసి. మన కాదు కదా, అంత దారుణంగా ఉంది కండిషను. అంటే ఇంటీరియర్ కాదు, బయటంతా దుమ్ము పట్టిపోయి ఎట్లా ఉందంటే లైక్ వామ్మో. సరేలే, అదనమాట. తిరుపతికి వెళ్ళే కారణం వచ్చేసి వాళ్ళు ఏదో పద్మావతి మ్యారేజ్ ఫంక్షన్ హాల్ సంథింగ్ ఏదో అన్నారు, నాకైతే అర్థం కాలేదు. అక్కడికి వెళ్ళినాక చూద్దాం ఏందో సంగతి. మనం పోతుంది మంచిగా, ఇదిగోండి బండి గ్లాన్సా. పెట్రోల్కి అయితే ఆపాం 2,500. నెల్లూరు రాజరాజేశ్వరి అమ్మవారి గుడి దగ్గరికి అయితే వచ్చారనమాట సార్ వాళ్ళు. ఈ గ్యాప్లో ఏంటంటే అట్లా దేవుడికి దండం పెట్టుకుని వెళ్దామనేసి వచ్చారనమాట. రాజరాజేశ్వరి అమ్మవారి గుడి. అమ్మవారి గుడి ఎదురుగానే టిఫిన్ కోసం ఆగారు. నేను కూడా టిఫిన్ చేయాలి, ఆకలేస్తా ఉంది. ఆల్వేస్ మన ఫేవరెట్ ఇడ్లీ. నేనైతే ఒక ఇడ్లీ, ఒక ప్లేట్ ఇడ్లీ అండ్ ఒక ప్లేట్ అంటే ఒక దోశ, సాదా దోశ తీసుకున్నా. వాళ్ళైతే తింటున్నారు. ఇంకా టైం వచ్చేసి 12 అయిపోతుంది. ఇంకా తిరుపతి వెళ్ళేసరికి ఎట్లేదన్నా 2:30 దాటేస్తుంది, ఈజీగా 2:30, 3 అవుతుంది. చూద్దాం ఎలా జరుగుతుందో. అంత మంచి జరగదు దేవుని కోరుకుందాం. ఉంటుంది సినిమా రావడానికి చెప్పా, వస్తున్నాను. తిరుపతి వచ్చేసా. గరుడ సేవ, గరుడ వారధి ఉంటుంది కదా, అక్కడ దాకా వచ్చాం. క్లయింట్ని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి నేను తినేదానికి అయితే వచ్చాను అనమాట. ఇది గరుడ బ్రిడ్జి ఉంటుంది కదా, దాని కింద ఇదిగో మన పక్కనే ఉంది బ్రిడ్జి. అది దాని పక్కనే చిన్న షాపులు ఉన్నాయి, ఆడికి వెళ్ళేసి ఏదైనా తిందాము, తినేసి చూద్దాం ఎలా ఉంటుందో టేస్ట్ అనేసి. పదండి. కావలి నుంచి మనం వచ్చింది ఆ పూజల కోసమే అనమాట. సో కార్ అయితే పక్కన పెట్టుకొని వెయిట్ చేస్తున్నాం. రేపు మనం మళ్ళీ కావలి రిటర్న్ వెళ్ళేది. తిరుపతి వచ్చాం కదా, అది తిరుపతి గరుడ వాహన బ్రిడ్జ్. లైటింగ్స్ అదిరిపోతుంది కదా. స్వాముల పూజ 12 గంటలా జరిగింది. టైం ఇప్పుడు 12:30 అవుతుంది. ఇప్పుడు టిఫిన్ పెడితే ఇప్పుడు తిన్నా. ఇంకా ఈ కార్లోనే అడ్జస్ట్ అయి పడుకోవాలి. ఇంట్లో పడుకుందామన్నా కూడా, ఇంట్లో అంటే అక్కడ స్పేస్ కూడా లేదు. చాలామంది రిలేటివ్స్ వచ్చేస్తున్నారు. మంచిగా కార్లోనే పడుకుంటానన్నాను నేనే. వాళ్ళు లోపల రమ్మన్నారులే, మొహమాటం ఎక్కువ, మనం బాగాలేములే. శుద్ధంగా కార్లోనే పడుకుంటా, నిద్ర వచ్చిన కాడికి పడుకుంటా, దేవుడి తిరుగు. అది ఈరోజు మూమెంట్. మరి రేపు ఎన్ని గంటలకి వస్తారో తెలియదు. త్వరగా వస్తే త్వరగా ఇంటికి పోవచ్చు, లేదంటే ల్యాగ్ అంతే. అబ్బా, రాత్రి అంతా కాళ్ళు అసలు అయిపోయింది బతుకు. నిద్ర పట్టలేదు, చెమట్లు ఎందుకులే ఆయన చెప్పుకుంటే దారుణంగా ఉంటుంది. కానీ ఇక కళ్ళు మూసాను ఎప్పుడో టైంలో, నిద్ర వచ్చేసింది బాగా. నిద్ర రాగానే ఇంక పడుకున్నా. చూసి లేచేసరికి ఎండ వచ్చేసింది అనమాట. ఇంకా బ్రష్ ఒకటి తీసుకున్నా రిలయన్స్ మార్ట్లో. ఇంకా ఎన్ని గంటలకు వస్తారో మరి వాళ్ళు. తొందరగా వస్తే బాగుండు. 8:30 అయిపోయింది ఇప్పుడే. తొందరగా వస్తే ఇంటికి వెళ్ళిపోవచ్చు. పొద్దున్నే గరుడ వాహన బ్రిడ్జి కింద ఎంత ట్రాఫిక్ ఉందిరా నాయన. నిన్న అసలు ట్రాఫిక్ లేదు గరుడ వాహన కింద. నిన్న నేను వచ్చే సమయానికి 4:30 అయిందిలే, 3:30 అయిందిలే. అప్పుడు ట్రాఫిక్ లేదు, ఇప్పుడు ట్రాఫిక్ మీకు ముందు కనిపించలే. ఇప్పుడు వెనకంతా ట్రాఫిక్. ఎంత ట్రాఫిక్ ఉన్నదిరా. అట్లా పోయి బ్రష్ చేసుకుని వచ్చాను లేదు, ఇంతలోకి వీళ్ళందరూ వచ్చేసారు కావలికి వెళ్దాం అనేసి. దేవుడు దండం పెట్టుకున్నా అమ్మయ్య అని. టైం అయితే తక్కువ కాదు, 9 అయిపోయింది. ఇంకా 3-4 అవర్స్. ఇంకా చిన్నగా వెళ్తే 80-85 వెళ్తే 4 అవర్స్, 120 వెళ్తే 3 అవర్స్. చిన్నగానే పోదాం, తొందర ఏం లేదు. అయిపోయింది
కావాలకు వచ్చేసా. 1:30 అయింది టైము. ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం మిగతాది.